హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ అండి, పచ్చి కొబ్బరితో బర్ఫీ ఎలా చేస్తారో చెప్పబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మంచి హెల్తీ స్నాక్ అండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే అందులోనే 1 కప్పు వరకు తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరిని వేసేసుకోండి. మీరు ఒకవేళ తురుముకోలేకపోతే మిక్సీ జార్లోకి చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నారనుకోండి, ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఆ కొబ్బరిని నేతిలో వేసాం కదండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇది మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కొబ్బరి అనేది అడుగంటేస్తుంది. చూడండి, ఒక 5 నిమిషాలకి కొబ్బరిలో నుంచి తేమ తగ్గిపోతుంది కదా. ఇలా కలుపుతూనే మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. 5 నిమిషాల తర్వాత కొబ్బరి అనేది చక్కగా వేగిపోయి వాసన అనేది మంచి వాసన వస్తుందండి. అప్పుడు అందులో ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు దాకా బెల్లం తురుముని వేసేసుకోండి. 1 కప్పు కొబ్బరి తురుముకి అరకప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. మీరు 2 కప్పులు తీసుకున్నట్లయితే 1 కప్పు బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లంని ఆ కొబ్బరి తురుములోకి వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెల్లం కరిగేదాకా గరిటతో తిప్పుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత బెల్లం అనేది కరిగిపోతుంది కదా. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటతో ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. 5 నిమిషాలకి బెల్లం కరిగిపోయి ఈ కొబ్బరి అంతా దగ్గర పడిపోతుంది కదండి. అప్పుడు 2 దంచుకున్నటువంటి యాలక్కాయలని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి, మీరు ఈ స్వీట్ చేసేటప్పుడు గెరటితో ఎప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. కాబట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ కొబ్బరి ఈ బెల్లం అంతా మరి కొంచెం దగ్గర పడేలాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా మనం చేత్తో ఉండ చేస్తే ఉండలాగా వచ్చేస్తుంది కదండి. ఈ ఉండ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. అప్పటిదాకా మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. మరో 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కుక్ చేసేసుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, అది గుర్తుంచుకోండి. 5 నిమిషాల తర్వాత కొబ్బరి బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసుకున్నటువంటి ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని అడుగు ఫ్లాట్గా ఉన్నటువంటి మూతని కానీ లేదంటే బాక్స్ని కానీ తీసేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు చల్లారనిద్దాం. ఇలా కొంచెం సేపు చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీ రెడీ. చేసుకోవడం చాలా ఈజీ కదండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.